ITLX స్వాప్ పార్టీ ఎస్టర్డే నేను అప్లోడ్ చేసిన వీడియోలో మొత్తం ఇవే కామెంట్స్ ఉన్నాయి. అసలు యాక్చువల్గా జనవరి 16th రోజు ఇంటర్లింక్ వాళ్ళు వాళ్ళ ఎక్స్లో ఈ పోస్ట్ చేశారు. దీనివల్ల చాలా అంటే చాలా బెనిఫిట్ ఉంది, కానీ కొంతమందికి మాత్రమే. ఎవరైతే కొన్ని కండిషన్స్ని ఫాలో అవుతారో వాళ్ళకు మాత్రమే బెనిఫిట్. అండ్ ఈ ప్రైస్ కూడా వాళ్ళు ఇచ్చిన ప్రైస్ కూడా వాళ్ళకే. సో ఆ కండిషన్స్ని మన సబ్స్క్రైబర్స్లో ఎంతమంది ఫాలో అవుతారో తెలియదు నాకు, బట్ ఎంతో కొంతమంది ఫాలో అవుతూనే ఉంటారు కావచ్చు. సో ఈ వీడియోలో ఆ కండిషన్స్ ఏంటి, అండ్ దాంట్లో మనం పార్టిసిపేట్ చేస్తే విన్ కాగలమా, అండ్ విన్ కావాలంటే ఏం చేయాలి. అండ్ ఎస్టర్డే నేను వీడియోలో చెప్పిన కదా స్వాపింగ్ అంటే చాలా ఇంపార్టెంట్ అని. సో మైనింగ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి అది ఏ మైనింగ్ యాప్ అయినా పర్లేదు, దానిలో మైనింగ్ చేస్తామంటే మనకు స్వాపింగ్ నుంచి పక్కా తెలిసి ఉండాలి. సో ఈ వీడియోలో స్వాపింగ్ గురించి కూడా కొంచెం లైట్గా మాట్లాడదాం. ఈ వీడియోలో వీటంటిపైన ఫుల్ క్లారిటీ ఇస్తా. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీ ఇంటర్లింక్ను మీ వ్యాలెట్ కనెక్ట్ చేసుకుంటే ఒకసారి చెక్ చేసుకోండి, ఎందుకంటే ఈ ప్రైస్కు ఆ వ్యాలెట్ మధ్యలో కనెక్షన్ ఉన్నది. ఒకవేళ కనెక్షన్ చేసుకోకుంటే ఈ వీడియో అయిపోగానే నేను ఒక వీడియో డిస్ప్లే చేసి ఇక్కడ ఆ వీడియో చూడండి, ఎందుకంటే అది కనెక్షన్ ప్రాసెస్ అన్నట్టు. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీ అందరికీ తెలిసిందే, ఫస్ట్ మన వీడియోని లైక్ చేసుకొని కామెంట్ బాక్స్ని ఇలా స్వైప్ అయితే హైప్ అని వస్తుంది, ఒక్కటి చేయండి. లెట్స్ బిగిన్ ద వీడియో. యాక్చువల్గా ఇంటర్లింక్ కంపెనీ వాళ్ళు ర్యాంగో ఎక్స్చేంజ్ కంపెనీతో పార్ట్నర్షిప్ అయ్యారు. సో ఈ టైప్ అయినందుకు వీళ్ళు ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారు. అదేంటంటే న్యూ ఇయర్ స్వాప్ పార్టీ ఈవెంట్. ఇది ఎప్పటి నుంచి అంటే జనవరి 16th నుంచి Feb 5th వరకు ఉంది. సో దీంట్లో ఎవరైతే పార్టిసిపేట్ చేసి విన్ అవుతారో, సో ఆ విన్నర్ ఇట్లా టాప్ 100 మెంబర్స్ ఉంటారుగా, వాళ్ళకు ఈ ప్రైజ్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి 20K USD. సో ఇది వినడానికి చాలా బాగుంది, బట్ రావడమే కష్టం. ఎందుకంటే దీనికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ ఏంటి అంటే, ఫస్ట్ మనం ఏం చేయాలంటే మన దగ్గర పర్సనల్ అమౌంట్ ఉంటాయి కదా, అంటే మనవి, వీటిని ఏం చేయాలంటే ఫస్ట్ ఆ ఇంటర్లింక్ వ్యాలెట్లో డిపాజిట్ చేయాలి. డిపాజిట్ చేసి ఏం చేయాలి, మన దగ్గర USDT ఉంటాయి కదా, ఆ USDT తోటి వేరే కాయిన్స్ని బై చేయాలి. ఇంకా వేరే ఆల్టర్నేట్ అసెట్స్ ఉంటాయి కదా, ఏంటి అంటే BNB అని, ఇథీరియం అని, ఇలా చాలా అంటే చాలా ఉంటాయి. వీటిలో దేని ఒకటి బై చేసుకొని ఇలా స్వాపింగ్ ప్రాసెస్ని కంటిన్యూ చేయాలి. కంటిన్యూ చేసి మళ్ళీ వేరే వ్యాలెట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడం, అండ్ మళ్ళీ మనలో చేసుకోవడం, ఇదే రిపీట్. సో ఇలా స్వాప్ చేస్తే దీంట్లో పార్టిసిపేట్ అవుతాం. సో ఈడి వరకు ఓకే. దీంట్లో మనం పార్టిసిపేట్ చేసి విన్ అవ్వగలమా అంటే అది నెవర్. ఎందుకంటే మనం చిన్న అమౌంట్ అంటే ఇన్వెస్ట్ చేస్తాం, కానీ ఇంత మనకంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉంటారు. కానీ మనకంటే టాప్లో ఇంకా ఫుల్ మంది ఉన్నారు. ఎలా అంటే మన ఇండియాలో టాప్లో కొంతమంది ఉన్నారు, ఇంకా అమెరికా నుంచి అటన్నిటని చాలా అంటే చాలా మంది ఉన్నారు. సో ఇది ఇంపాసిబుల్ ఈవెంట్. మీరు ఒకవేళ డిపాజిట్ చేస్తారా అంటే అద్దు. నేను డైరెక్ట్ చెప్పాల్సింది ఏంటంటే, మీరు ఏం డిపాజిట్ చేయకండి, అసలు మీరు దీంట్లో పార్టిసిపేట్ చేయకండి. ఎందుకంటే అది కాదు, మీరు లిటిల్ బిట్ స్వాపింగ్ గురించి మీకు అర్థమవుతుంది తప్ప మీరు విన్ అయితే కారు, ఫస్ట్ డైరెక్ట్ చెప్పాలంటే. సో ఆ కండిషన్స్ అన్ని ఫాలో అయినా, ఎంతోమందికి రిఫర్ చేసి అది చేసినా కానీ విన్ కారు. మీరు ఈవెంట్ అని అదని ఇదని ఏం ఇన్వెస్ట్మెంట్ చేయకండి. ఇది చేయాలంటే ఫస్ట్ నీకు నాలెడ్జ్ ఉండాలి. ఈ క్రిప్టో పైన వీటిపైన నాలెడ్జ్ ఉంటే మాత్రమే లిటిల్ బిట్ ఇన్వెస్ట్మెంట్ చేసినా కానీ మీకు అర్థమవుతుంది. సో మీకు నాలెడ్జ్ లేని మాత్రం మీరు ఏం వేయకండి, మీరు జస్ట్ మైండ్ చేసుకోండి అంతే. సో ఒకసారి మీరు యూట్యూబ్లో చెక్ చేసుకోండి స్వాపింగ్ అంటే ఏంటిది అది అని తెలుసుకోవడానికి. సో ఒకవేళ మీకు కావాలంటే నేనే ఆ స్వాపింగ్ పైన ఫుల్ వీడియో చేస్తాను. సో ఇప్పుడే చేద్దాం అనుకున్నా, బట్ ఈ కంటెంట్కి స్వాపింగ్కి నాకు కనెక్షన్ అనిపించలేదు. ఎందుకంటే ఇప్పుడు మీకు చెప్పి ఇప్పుడు మీరు స్వాప్ చేస్తే అది కరెక్ట్ కాదు. అది ఎట్లా విన్ గారని తెలిసి కూడా స్వాప్ చేయించడం కరెక్ట్ కాదు. సో అద్దు. మీరైతే ఏం చేయకండి, మీరు ఎలాంటి స్వాపింగ్ చేయకండి, మీరు జస్ట్ మైండ్ చేసుకోండి అంతే. ఇంకొన్ని డేస్ మైండ్ చేయండి అంతే.